నమస్తే మిత్రులారా, అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే టెర్రస్తా పైన విజయవాడ స్టార్ట్ అవబోతున్నా. చూసుకోవచ్చు 100% ఛార్జింగ్ ఉంది. ట్రిప్ కూడా 0 వేసాను. సో మనకు 115 కిలోమీటర్స్ చూపిస్తుంది ఈకోలో. నేనైతే చిల్లూరుపేట యాత్ర బ్రిడ్జ్ దగ్గర స్టాప్ తీసుకోవాలి. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎంత ఛార్జింగ్ మిగిలిద్దో. అదైతే అప్డేట్ ఇస్తాను నెక్స్ట్. సో అప్పుడైతే ఒంగోలు నుండి స్టార్ట్ అవబోతున్నాం విజయవాడకి. ప్లాన్ ఏంటంటే మంగళగిరి మీదకి వెళ్దామని, మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్ళి ఇంకా విజయవాడ వెళ్ళాలి. చూద్దాం. సో ఇప్పుడైతే మ్యాప్ పెట్టేసాను అనమాట చిల్లూరుపేట గ్రిడ్కి. ఒంగోలు బైపాస్ మీద చూపిస్తుంది, కానీ నేను ఊర్లోంచి వెళ్ళిపోతున్నా. సో మొత్తానికి 76.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. రేంజ్ అయితే 115 కిలోమీటర్స్ మనకి ఎక్స్పెక్టెడ్ ఈకోలో. నేను ఈకోలోనే డ్రైవ్ చేస్తాను. అసలు జిప్ మోడ్ అంటే ఎప్పుడన్నా ఓవర్టేక్ చేయాలి కదా, సమ్టైమ్స్ లారీస్ ఒకటి ఉంటాయి కదా, సో అప్పుడు ఇంకా వాడాలి జిప్. ఇంకా వీడప్పుడంతా ఈకోనే. చూద్దాం. సో ఇప్పుడే ఒంగోలు అయితే ఎగ్జిట్ అయ్యాం. ఓల్డ్ బైపాస్ మీద ఉన్నాం. నేత్రగఢ్ పుట్టిల్లు దాటేసాం ఇప్పుడే. డిస్టెన్స్ వచ్చేసి 69 కిలోమీటర్స్ ఉందంట. రేంజ్ అయితే 110 కిలోమీటర్స్ చూపిస్తుంది ఈకోలో. చూద్దాం. మన దగ్గర గోప్రో ఇలాంటివి ఏం లేవు, మంచి మైక్స్ అలాంటివి ఏం లేవు. కాకపోతే ఎవరైనా కొనే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి, నాలాగా చీప్ అండ్ బెస్ట్లో ట్రావెల్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది ఈవీ అయితే ఖచ్చితంగా టైం పట్టిద్ది. అందులో 2 వీలర్ అయితే చాలా టైం పడుతుంది. ఇప్పుడు విజయవాడ మామూలుగా బస్సెస్లో, ట్రైన్స్లో 2-2.5 అవర్స్ వెళ్ళే వాళ్ళు దాదాపు ఇదైతే 4 అవర్స్ పైనే పట్టింది నాకు తెలిసి. అదైతే మొత్తం మీకు టైం కూడా ఎన్నో చెప్తాను, ఎంత టైం పట్టింది. మంగళగిరి వరకు అయితే అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే నాకు మంగళగిరిలో హాల్ట్ ఉంది కాబట్టి. సో అదనమాట మ్యాటర్. ఎడుద్దాం అప్ప 80% ఉంది ప్రెసెంట్. సో మనం ట్రిప్ చూసుకుంటే 22.7 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇక్కడికి 20% అయితే అయిపోయింది. ఇంకా 15.3 కిలోమీటర్స్ ఉన్నాయి. మనమైతే ఇంకా 7 కిలోమీటర్స్, మేదరమెట్లకి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో 20%కి మనం 22.7%, 22.7 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ముప్పవరం దగ్గర నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది ఇప్పటికి. 60% వచ్చేసి 42.6 కిలోమీటర్స్ అయితే వచ్చింది. NH16 ముప్పవరం బిఫోర్. సో ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు హైవే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఏ హైవే అనుకుంటున్నారు? Bangalore to whatever it is, Bangalore to Vijayawada or Vijayawada to Bangalore Greenfield highway. ఇదైతే ముప్పవరం దగ్గర స్టార్ట్ అయ్యి సమ్మర్ కడప దగ్గర ఎక్కడో, కడప తర్వాత ఎక్కడో ఇంకో హైవేలో మెర్జ్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది. ఇది వయా పొదిలి, కనిగిరి, ప్రొద్దుటూరు మేబీ. సో అట్లా వెళ్ళి 40% అయితే ఉంది. ఎంత వచ్చామో చూద్దాం. 66.7 కిలోమీటర్స్. ఒరే 60 కిలోమీటర్లు అయిపోతే నువ్వు 6.7 కిలోమీటర్లు అంటే ఎక్స్ట్రా ఇచ్చింది. ఇప్పుడైతే మనం ఇంకా చిన్నపేటకి 8.8 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం.
ఇంకా ఒక 2 kilometers పోతే చిలకలూరిపేట బైపాస్ స్కిప్ చేసి మనం ఊర్లోకి వెళ్ళాలి. అది మ్యాటర్. ఛార్జింగ్ అయితే పెట్టేసాం మన ఆఖరికి చిలకలూరిపేటలో వచ్చేసి 31% ఉంది నేను పెట్టినప్పుడు. ఈసారి బాగా తగ్గింది. ఇంతకుముందు నేను స్మార్ట్ ఈకోలో వచ్చాను, లాస్ట్ టైం 5 months బ్యాక్ వచ్చా. స్మార్ట్ ఈకో అండ్ చిప్ మోడ్ మిక్స్లో వచ్చినప్పుడు నాకు 40% ఉంది, ఆల్మోస్ట్ సేమ్ టైం పట్టింది. కానీ ఈకోలో ఇంకా నాకు 9% డ్రాప్ అయింది, ఆల్మోస్ట్ సేమ్ టైం పట్టింది. చూద్దాం ఏమైతుందో. ఛార్జింగ్ పెట్టి వచ్చాను పద్మనాభయ్య హోటల్ అంట టిఫిన్ చేద్దామని. సో మనకి ఛార్జింగ్ అయ్యేలోపు మన టిఫిన్ అయిపోయింది కాబట్టి ఓకే, ఇంకా చందూరుపేటలో జస్టిఫై చేయొచ్చు మన టైం వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడే ఉల్లి దోశ తినడం జరిగింది. అంత స్పైసీగా ఉండదు, ఇలాంటి హోటల్స్లో చట్నీ అన్నీ కొంచెం క్లాస్గా ఉంటాయి, అంత ఎక్కలేదు అన్నమాట. మనకి రోడ్ సైడ్ బండి మీద తినుంటేనే బాగుండేది అనిపించి 60 rupees పెట్టి అర్థమైంది అమ్మా. ఓకే అయిపోయింది. సో మన ఛార్జింగ్ యాడ్ దాకా వచ్చింది. యాక్చువల్ యాప్లో కూడా చూసుకోవచ్చు. చూస్తా నేను చిన్నగా పోయి అటు ఇటు తిరిగి, నాకు తెలిసి 30 అప్పుడు పెట్టాం కదా మనం. 30 అప్పుడు పెడితే 80 ఎక్కడానికి 50 minutes ఈజీ పట్టిద్ది. చూద్దాం. నాకు తెలిసి నేను పెట్టి కూడా 20 minutes అవుతున్నాం అంతే, ఇంకా అరగంట ఉంది. ఇవి అంటే ఇంతే, ఇవి లైఫ్ ఇంతే. చీప్గా ట్రావెల్ చేయొచ్చు కానీ టైం మాత్రం ఎంత పట్టిద్ది అనమాట. కార్స్ అన్నా కొంచెం బెస్ట్, కార్స్ చాలా బెస్ట్లే 2-wheelersతో కంపేర్ చేస్తే. సో అది మ్యాటర్. కార్స్కి కొంచెం మంచి 120 kW ఛార్జర్స్ అలా ఉన్నాయి కాబట్టి 1 hour పట్టిద్ది. 2-wheelerకైనా 1 hour పడుతుంది, పెద్ద పెద్ద కార్స్కైనా 1 hour పడుతుంది, లేకపోతే 1.5 hours. అది బ్యాటరీ కెపాసిటీ బట్టి వాళ్ళ సపోర్టింగ్ అది ఎంత మ్యాక్సిమం సపోర్ట్ చేసిద్ది, 120 60 kW ఇన్పుట్ ఎంత తీసుకుంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అది 53 ఎక్కింది, 857 అయింది. ఓకే కావంట ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా కీ పెట్టి అన్లాక్ చేస్తే ఛార్జింగ్ సెషన్ అయిపోతుంది. సో ఛార్జింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాను. 9:12 అవుతుంది, 80% ఛార్జింగ్. ఈసారి స్మార్ట్ ఈకో అండ్ చిప్ మోడ్ కంబైన్ వాడుతున్నాను తెలిసి. ఇక్కడ పెట్టి తాజేటోళ్ళ దగ్గర వోల్ట్రాన్లో ఉంది, ఏకర్ది ఉంది. అప్పుడు పెట్టాను 60 kilometers అయితే చూపిస్తుంది, 1 hour జర్నీ చూపిస్తుంది. చాక్లెట్ అయితే ఇస్తాను. పోతే తాగే తెలిపేసా పక్కన ఉన్న వోల్ట్రాన్లో ఛార్జింగ్ పెట్టా, సేమ్ దాంట్లో 31% ఉన్నప్పుడే పెట్టా. టైం అయితే చూసుకోవచ్చు, 10:33 అయింది. ఇక్కడ ఏంటంటే కొంచెం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వెయిట్ చేయడానికి రూమ్ ఉంటుంది, ఏసీ వేస్తారు, కమ్మగా వెయిట్ చేయొచ్చు. సో అయితే ఇంకా మనం నెక్స్ట్ మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్ళి ఇంకా విజయవాడ వెళ్ళి, విజయవాడలో కొంచెం చిన్న పనులు ఉన్నాయి చూసుకొని ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వేసుకొని 80 వేసుకొని రావాలి. ఈ కిలోమీటర్స్ వచ్చేసి నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఈ స్టాటిస్టిక్స్ వస్తాయి, ఏతర్ నుంచి రైట్ స్టాటిస్టిక్స్ వస్తాయి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంతసేపు పట్టింది, ఇవన్నీ వస్తాయి. అవి నేను మీకు అప్డేట్ ఇస్తాను
సో జస్ట్ ఇప్పుడు అయిపోయింది 80%, టైం 11:18 అయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం మంగళగిరికి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూసింది ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం స్మార్ట్ ఈకోనే చాలా బెస్ట్లో ఉంది. స్మార్ట్ ఈకోలో నాకు ఆల్మోస్ట్ 37 ఎఫిషియన్సీ వచ్చింది, పర్ యూనిట్ 37 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ నీ స్పీడ్ యావరేజ్ కూడా దాదాపు దానికంటే దీనికి ఒక 5-6 కిలోమీటర్స్ ఎక్స్ట్రానే వచ్చాను. యావరేజ్ స్పీడ్ ఎక్కువే ఉంది, ఇంకా ఈ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ వచ్చింది. స్మార్ట్ ఈకోనే బెస్ట్ అనుకుంటా, అసలు ఈకో కన్నా చాలా బెటర్ ఉంది స్మార్ట్ ఈకో. సో నాకు మంగళగిరిలో దర్శనం అయిపోయింది, తినేసాను ఇక్కడే. అయితే విజయవాడ టెంపుల్కి వెళ్తున్నా. సో రేంజ్ థింగ్స్ అన్ని వీడియో రిలేటెడ్వి ఇంకా నేను ఒక టేబుల్లా క్రియేట్ చేసి మేబీ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోలో. యా సో మనం ఇంటికైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. కిలోమీటర్స్ వచ్చి 156 కిలోమీటర్స్ డైరెక్ట్ మా హోమ్కి. 80% ఇందాక బోల్ట్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పెట్టా. టైం వచ్చేసి 5:49. సో నెక్స్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. నేనే స్మార్ట్ ఈకోలోనే పోతాను మ్యాక్సిమం, ఇంకా జిప్ అవసరమైనప్పుడు వాడతా, చూద్దాం. సో ఇందాకైతే మన ఇంటికి పెట్టేసాను డైరెక్ట్. ఇక్కడైతే కాజా టోల్ ప్లాజాకి పెట్టి అక్కడ మనకు ఆల్టర్న్ స్టాప్ ఉండాలి కాబట్టి ఇక్కడైతే మనం పాయింట్ తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడే కృష్ణానది దాటి టువార్డ్స్ ఒంగోలు. సో ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టబోతున్నాం. వచ్చేసి 57% ఉంది. అసలు మొత్తం జిప్ మోడ్లోనే వచ్చేది అప్పుడు దగ్గరే కదా అని. అది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. 80% అయితే ఎక్కేసింది. టైం వచ్చేసి 6:47 అయింది. ఏతర్ గ్రిడ్ చిరులూరుపేటలో మళ్ళీ ఇంకో హాల్ట్ ఉండాలి. సో అప్పుడు అప్డేట్ ఇస్తాను. మోట్లో మొత్తం ఫుల్ వేసుకొని వచ్చాయి. 4%. వచ్చామంట రాజా టోల్ ప్లాజా నుండి. సో 60కి నాకు 76% అయిపోయింది. చిరాకు వచ్చింది, మామూలు చిరాకు కాదు. ఎందుకో మరి అంటే ఇది బేకరీ అనమాట, బేకరీలో ఉంది ఐటమ్ స్టేషన్. లోపల ఓవెన్స్ ఆన్ చేశారని ఏమో తెలియదు కానీ చాలా స్లో ఎక్కింది, చాలా స్లోగా. సో ఇప్పుడైతే 9:37. మనం దాదాపు 7:53 పెట్టాం, 54 పెట్టాం. 3% ఉంది. 77% ఎక్కడానికి దాదాపు ఇది ఒక 37 minutes, 1 hour 45 minutes తీసుకుంది. ఏంటో నాకు అర్థం కాదు అసలు. సరే ఈ కంప్లైంట్ అయితే రైజ్ చేద్దాం అందరికి, సూపర్ ఏం చెప్తాం. సో అదనమాట ఫైనల్ మ్యాటర్. 9%తో ఇంటికి వచ్చాను. టైం 11:24 అవుతుంది. ఫుడ్ డీటెయిల్స్ చూపిస్తాను. కరెంట్ రైడ్ అంటే చిన్నూరుపేట నుంచి వచ్చింది. సో వాళ్ళ ట్రిప్ అనమాట, మన ట్రిప్ మొత్తం మార్నింగ్
ఒంగోలు టు విజయవాడ మళ్ళీ ఒంగోలు, అది మ్యాటర్.